120 ఏళ్ల నుంచి 80 ఏళ్ల నుంచి తాత ముత్తాతల నుండి సేద్యం చేసుకుంటున్నటువంటి భూములు ఇవాళ మనవాళ్ళు ముది మనవాళ్ళుకి వచ్చేటప్పటికి ఈ భూమి మీది కాదు, ఇదంతా కూడా వక్ఫ్ భూమి అంటూ ఏదైతే కర్ణాటకలోని విజయపురాలో 1200 మంది రైతులకు సంబంధించినటువంటి వందలాది ఎకరాల భూముల్ని వక్ఫ్ క్లెయిమ్ చేస్తే దాని మీద ట్రిబ్యునల్కి వెళ్తే 3 రౌండ్లు ఇప్పటికి ట్రిబ్యునల్ అయింది. ఎంతసేపటికి అది వక్ఫ్దని వాదించే వాళ్ళు ట్రిబ్యునల్లో ఉన్నారు తప్పించి ఈ రైతుల పక్షాన వాదించే వాళ్ళు లేకపోవడం అన్నది సమస్య అయింది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొంత సహకరిస్తున్నా అక్కడ పరిస్థితి అదేమంటే అదేదో అమీరుద్దీన్ దర్గాకి సంబంధించినవని చెప్పి అధికారులు అంటున్నారట. దాన్ని రైతులు క్వశ్చన్ చేస్తున్నారు. ఈ భూముల మీద సర్వహక్కులు వక్ఫ్కున్నాయని అధికారులు అంటున్నారు. మరి వందలాది మంది రైతులు ఇదే రైతులు అందరం కలిసి ఎన్నేళ్ల నుంచి పండిస్తుంటే మరి ఇంతకాలం లేదు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంటూ ఇంకో పక్కన స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం మంత్రే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. తమ భూములు లాక్కోవడానికి, తద్వారా అక్కడ ఉన్నటువంటి ముస్లింలకి అప్పచెప్పి వాళ్ళ ఓట్లు గడించడానికి, అలాగే ఆయన సంపాదించుకోవడానికి కుట్ర పన్నుతున్నారన్నటువంటి ఆరోపణ చేస్తున్నారు రైతులు.